హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మేక్ యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఫర్ ఫ్రీ కోచింగ్ ఫర్ ఎస్సీ అండ్ ఓబీసీ స్టూడెంట్స్ అనే పేరుతో కాంపిటేటివ్ అలాగే అకాడమిక్ కోచింగ్లకు ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్కి ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ స్కీమ్ వచ్చేసి 2 పద్ధతుల్లో అయితే అమలు చేయడం జరుగుతుంది. మొదటిగా కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు అయితే సీట్లు అయితే కేటాయిస్తారు. అందులో విద్యార్థుల ఎంపిక వచ్చేసి ఇన్స్టిట్యూట్లు అయితే చేస్తాయి. దాని తర్వాత రెండో దాంట్లో వచ్చేసి సంబంధిత మంత్రిత్వ శాఖ వచ్చేసి విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఇష్టమైన కోచింగ్ సెంటర్లో కోచింగ్ అయితే తీసుకోవచ్చు. దాని తర్వాత ఫీజు వచ్చేసి విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలో 2 విడతల్లో అయితే జమ చేయడం జరుగుతుంది. దాని తర్వాత స్టైఫండ్ వచ్చేసి స్థానిక విద్యార్థులు అయితే కనుక 3,000, అలాగే అవుట్ స్టేషన్ విద్యార్థులు అయితే కనుక 6,000, అలాగే దివ్యాంగులకి స్పెషల్ అలవెన్స్ కింద 2,000 అయితే స్పెషల్ ప్రోత్సాహం అయితే అందిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి 10th సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. దాని తర్వాత దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కనుక ఓపెన్ చేసినట్లయితే సో ఈ విధంగా అయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఫ్రీ కోచింగ్ ఫర్ ఎస్సీ అండ్ ఓబీసీ స్టూడెంట్స్ అని అయితే అఫీషియల్ హోమ్ పేజ్లో అయితే ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి 10th సెప్టెంబర్ వరకు అయితే ఉంది. సో వీలైనంత తొందరగా మీ యొక్క అప్లికేషన్స్ని సబ్మిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. దాని తర్వాత ఈ యొక్క ఫ్రీ కోచింగ్ వచ్చేసి ఓన్లీ ఎస్సీ మరియు ఓబీసీ స్టూడెంట్స్కి మాత్రమే కల్పించనున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళైతే ఈ యొక్క కోచింగ్కి సంబంధించిన సపోర్ట్ అయితే అందిస్తున్నారు ఎస్సీ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి. దాని తర్వాత వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే కనుక స్టూడెంట్స్ ఆఫ్ ఎస్సీ మరియు ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 8 లక్షల లోపు అయితే ఉన్నవారు ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. అలాగే అసిస్టెన్స్ విషయానికి వస్తే కనుక కోచింగ్ ఫీ వచ్చేసి స్టూడెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో 2 విడతలను అయితే వీళ్ళైతే జమ చేయనున్నారు. అలాగే స్టైఫండ్ విషయానికి వస్తే కనుక ముందుగా చర్చించిన విధంగా 6,000 వచ్చేసి బయట విద్యార్థులకు, అలాగే లోకల్ విద్యార్థులకు వచ్చేసి 3,000 అయితే అందించనున్నారు. అలాగే వికలాంగులకు వచ్చేసి 2,000 అయితే స్పెషల్ అలవెన్సెస్ అయితే వీళ్ళకు అందించనున్నారు. దాని తర్వాత ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన గైడ్లైన్స్, అలాగే యూజర్ మాన్యువల్, ఇంకా లాగిన్, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని అఫీషియల్ వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరిగింది. సో ముందుగా మనం యూజర్ మాన్యువల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక ఒకసారి చెక్ చేసినట్లయితే సో ఈ విధంగానైతే మీకు అఫీషియల్గా నోటీస్ అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఈ యొక్క ఫ్రీ కోచింగ్ స్కీమ్ మోడ్ 2లో స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళకు నచ్చిన కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరడానికి వాళ్ళకైతే అవకాశం అయితే ఉంటుంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపానల్డ్ ఇన్స్టిట్యూట్స్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవద్దు. ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక అటువంటి క్యాండిడేట్ వచ్చేసి ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్గా పరిగణించబడరు. దాని తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్లని ఎంచుకున్న తర్వాత ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల కారణంగా కోచింగ్ వచ్చేసి ఫిజికల్గానైనా ఉండొచ్చు, లేదంటే కనుక ఆన్లైన్ ద్వారానైనా ఈ యొక్క కోచింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేయవచ్చు. ఒకవేళ కనుక స్టూడెంట్స్ కనుక ఫిజికల్ కోచింగ్కి కనుక ఆప్షన్ ఎంచుకుంటే కనుక అటువంటి ఫిజికల్ మోడ్ ఆఫ్ కోచింగ్ ఆ ఎంచుకున్నటువంటి స్టేట్ వాళ్ళు అందిస్తున్నారా లేదా అనేది ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే తెలియజేయాల్సి ఉంటుంది. పరిస్థితులను బట్టి కోచింగ్ వచ్చేసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా అయితే ఈ యొక్క కోచింగ్ని అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపానల్డ్ ఇన్స్టిట్యూట్స్ యొక్క లిస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్ని చెక్ చేసుకొని ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోకుండా అయితే ఉండాలి. ఒకవేళ ఈ ఇన్స్టిట్యూట్స్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే అటువంటి స్టూడెంట్స్ వచ్చేసి ఎలిజిబుల్గానైతే పరిగణించబడతారు. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక ముందుగా మీరు లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే కనుక ఇక్కడ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని అయితే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసినట్లయితే ముందుగా మీరైతే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. సో రిజిస్టర్ యువర్ సెల్ఫ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగానైతే ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. కేటగిరీ, మీరు ఏదైతే కేటగిరీకి చెందినవారో ఆ యొక్క కేటగిరీని అయితే మీరు ఇక్కడైతే ఎంచుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క నేమ్, అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్, ఇంకా జెండర్ మేల్ ఫీమేల్, సో ఈ విధంగా మీ యొక్క జెండర్ని అయితే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ లాగిన్ కావడం కొరకు మీరు పాస్వర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత 10th క్లాస్ ఏ స్టేట్ నుంచి పాస్ అయ్యారో ఆ యొక్క స్టేట్ని అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత 10th క్లాస్ని మీరు ఏ ఇయర్లో కంప్లీట్ చేశారో ఆ యొక్క ఇయర్ ఆఫ్ కంప్లీషన్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత రిజిస్టర్ పైన అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ రిజిస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగానైతే డిస్ప్లే అవుతుంది. యూ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యువర్ ఈమెయిల్ విల్ బీ యూజ్డ్ యాజ్ యువర్ యూజర్ ఐడి ఫర్ లాగిన్. లాగిన్ చేసే టైంలో మీ యొక్క ఈమెయిల్ ఐడి వచ్చేసి యూజర్ ఐడి లాగానైతే అయితే యూజ్ అవుతుంది. దాని తర్వాత వీటికి సంబంధించిన లాగిన్ పేజ్ కనుక ఓపెన్ చేసినట్లయితే సో ఈ విధంగానైతే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి, అలాగే పాస్వర్డ్, ఇంకా క్యాప్షన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్ ఐడి వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి,
అలాగే పాస్వర్డ్ వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ టైంలో సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత బాక్స్లో కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే విజిబుల్గా ఉంటుంది. దాని తర్వాత దాని పక్కనే ఫిల్ ఫామ్, అలాగే దాని కింద వచ్చేసి అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది కనిపిస్తుంది. డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసే ముందు అయితే అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ ఫామ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగానైతే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క సెలెక్టెడ్ కోర్స్, అంటే మీరు ఏదైతే కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క కోచింగ్ని అయితే మీరైతే ఎంచుకోవాల్సి ఉంటుంది. వేరియస్ కోర్సెస్ వచ్చేసి బ్యాంకింగ్, సిఏసిపిటి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే యూపీఎస్సి, సిడిఎస్, సిపిఎల్, క్యాట్, క్లాట్, సీమ్యాట్, గేట్, జీమ్యాట్, జీఆర్ఈ, ఐఏఎస్, ఇన్సూరెన్స్ సెక్టర్ ఎగ్జామ్స్, జేఈ, ఎన్డీఏ, నీట్, అలాగే పబ్లిక్ సర్వీస్ అండర్టేకింగ్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఈ విధంగా మీకు నచ్చిన కోర్సును అయితే మీరైతే ఎంచుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత దానికి సంబంధించిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క అడ్రస్ అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ కోచింగ్ మీరు ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క అడ్రస్ని అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కోచింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్, అలాగే దానికి సంబంధించిన అడ్రస్, పిన్ కోడ్, అది ఏ స్టేట్లో లొకేట్ అయింది, దాని తర్వాత ఏ డిస్టిక్, దాని తర్వాత ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు, ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన వెబ్సైట్ అడ్రస్, అలాగే జిఎస్టీ నెంబరు, ఇంకా మీరు ఆ కోచింగ్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు, మీరు మీ ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నారా, లేదంటే గుడ్ రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారా, లేదంటే కోచింగ్ ద్వారా కాంటాక్ట్ అయ్యారా. సో ఈ విధంగా మీరైతే ఈ యొక్క డీటెయిల్స్ని అయితే మీరైతే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత డీటెయిల్స్ ఆఫ్ కోచింగ్ క్లాసెస్ విషయానికి వస్తే కనుక మోడ్ ఆఫ్ క్లాసెస్ ఆన్లైనా, లేదంటే ఫిజికల్ క్లాసా, లేదంటే కనుక ఆన్లైన్ ప్లస్ ఫిజికలా, మీరు ఎంచుకుంటున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్ని బట్టి అయితే ఈ యొక్క మోడ్ ఆఫ్ క్లాసెస్ని అయితే మీరైతే ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక వీక్లో ఎన్ని గంటల కోచింగ్ ఉంటుంది, దాని తర్వాత డేట్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ ప్రోగ్రామ్, అలాగే కంప్లీషన్ ఆఫ్ ప్రోగ్రామ్, ఇంకా కంప్లీట్ కోచింగ్ ఫీ. సో ఈ విధంగా ఈ డీటెయిల్స్ని అయితే మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ కాలేజ్ అంటే మీ యొక్క కాలేజ్ పేరు, లొకేషన్ ఆఫ్ ద కాలేజ్ అంటే డిస్ట్రిక్ట్, స్టేట్, ఇంకా అడ్రస్, దాని యొక్క కాలేజ్ యొక్క అడ్రస్, దాని తర్వాత సబ్జెక్ట్ ఏదైతే పర్సూ చేశారో ఆ సబ్జెక్టు, మార్క్స్, ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 10th క్లాస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇంతకు ముందే కనుక ఇటువంటి బెనిఫిట్ పొందినట్టయితే కనుక ఎస్ అని, లేదంటే నోన్ అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత నెంబర్ ఆఫ్ సిబ్లింగ్స్, ఒకవేళ సిబ్లింగ్స్ ఉన్నట్టయితే కనుక వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసి చాలా కేర్ఫుల్గా అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే మీ యొక్క ఫీజు వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోనే డిపాజిట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయండి. నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్, బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇవన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని మీరైతే ఫిలప్ చేయండి. దాని తర్వాత ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అని రైట్ సైడ్లో మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ముందుగా సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అని పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే డ్రాఫ్ట్గానైతే సేవ్ అవుతుంది. దాని తర్వాత సబ్మిట్ ఫామ్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడం అయిపోయి సబ్మిట్ ఫామ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ అయితే చేయండి. సో ఈ విధంగా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ వచ్చేసి 10th సెప్టెంబర్ వరకు అయితే మీకైతే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో వీలైనంత మందికి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇందువల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో ఎస్సీ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను. సో చూశారు కదా, ఇది స్కీమ్ ఆఫ్ ఫ్రీ కోచింగ్ ఫర్ ఎస్సీ అండ్ ఓబీసీ స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.